ఫ్రెండ్స్, ఎటువంటి నాయకుడికైనా సరే బయట ప్రజలు పట్టం కడుతుంటే అది చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. కానీ మరొక వైపు సొంత ఇంట్లోనే విభేదాలు వస్తాయి. కన్న కొడుకే తన వారసత్వాన్ని పుచ్చుకోకుండా ఇక తన విషయంలో కొద్దిగా ఎడమొహం పెడమొహంగా ఉంటూ విభేదాలు చూపిస్తే ఏ మనిషికైనా అది దిగమింగుకోలేని బాధ. ముఖ్యంగా విజయ్ దళపతికి అటువంటి సిచ్యువేషన్ ఎదురైంది. మీరు గమనించినట్టయితే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత తమకు పుట్టిన అంటే రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌కి పుట్టిన పిల్లలు అఖీరా నందన్ కానీ, ఆద్య కానీ వాళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉంటారు వాళ్ళ నాన్నగారితో. కానీ ఇక్కడ పరిస్థితులు వేరే. ఎందుకనంటే ఇక్కడ విజయ్ దళపతి కొడుకు సంజయ్‌కి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మానాన్నల మధ్య విభేదాలు వచ్చాయి. అంటే సుమారుగా 2022, 23 నుంచి విజయ్‌కి అలాగే తన భార్యకి మధ్య ఎడబాటు ఎక్కువైంది. ఆ సమయానికే పిల్లలిద్దరూ పెద్దవాళ్ళవ్వటము, అమ్మా, నాన్న పరిస్థితి అర్థం చేసుకోవడంతో ఇక విజయ్ కొడుకు సంజయ్ పూర్తిగా విజయ్‌కి దూరమవుతూ వచ్చాడు. మొదటగా విజయ్ సహాయం లేకుండానే తన సొంతగా స్వయం శక్తితో ఎదగాలని అనుకున్నాడు. కానీ చేదు నిజం ఏంటి అంటే సినిమా ఫీల్డ్‌లో అమ్మ, నాన్న, మన వాళ్ళు గనక మంచి టాప్ పొజిషన్‌లో ఉంటేనే మనకు అవకాశాలు వస్తాయి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏ ఫీల్డ్‌లో అయినా సరే జరిగేదిదే. ఇక ఇప్పుడు విజయ్ కొడుకు తనని తాను నిరూపించుకోవాలి తన కెరియర్‌లో, ముఖ్యంగా సినిమా ఫీల్డ్‌లో అంటే తండ్రి అండదండలు ఉండాల్సిందే. కానీ తను ఒక డైరెక్టర్‌గా అంటే ఆఫ్ స్క్రీన్ తనని తాను నిరూపించుకోవడానికి తనకి ప్రాజెక్ట్స్ వచ్చాయి. అది కూడా విజయ్ దగ్గరుండి తన కొడుకుని సపోర్ట్ చేస్తేనే ఆ ప్రాజెక్ట్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి విజయ్ దూరం అవ్వడంతో ఇక అది భరించలేని సంజయ్ ఇక నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు. నేను నా సొంతగా చేస్తేనే నా సొంత కాళ్ళ మీద విజయ్ కొడుకుగా కాదు నా అంతట నేనే సంపాదించుకుంటానని చెప్పేసి తను ఆ ప్రాజెక్ట్‌ని వద్దన్నాడు. లేదంటే సందీప్ కిషన్‌తో తను ఒక ప్రాజెక్ట్ చేసి ఉండాల్సింది. అయితే ఇక విజయ్ విషయంలో చాలా అంటే చాలా ముభావంగానే ఉంటున్నాడు కొడుకు సంజయ్. అయితే తన ఇంటి పేరు అంటే యాక్చువల్లీ ఈ అబ్బాయి పేరు సంజయ్ జోసెఫ్ విజయ్. ఓకే. అయితే తన తండ్రి పేరుని తీసేసాడు. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన తండ్రిని అన్‌ఫాలో చేసేసాడు. అలాగే తన తండ్రి అంత అద్భుతమైన విజయం సాధించినప్పటికీ కూడా ఎటువంటి రియాక్షను ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇదే సంజయ్ పూర్తిగా మనసు మార్చుకున్నాడు. తమిళనాడులో ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి, ప్రజాదరణను చూసి నిజంగా బ్లాక్ అయిపోయింది ఈ అబ్బాయి మనసు. అయితే తండ్రికి నేనే అండగా ఉండాలి, నేను సపోర్ట్‌గా ఉండాలి నా తండ్రికి అని బుద్ధొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తను ఎంతగానో గొప్పగా తన తండ్రిని అర్థం చేసుకోవాల్సింది పోయి, ఈ రకంగా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు. నా తండ్రి నా కోసం ఎంతో కష్టపడ్డాడు అని అనుకున్నాడు. అయితే ఇక్కడ విజయ్ దళపతి పిల్లలిద్దరూ కూడా అంటే ఇటు సంజయ్ కానీ, అటు దివ్య సాషా కానీ వీళ్ళిద్దరూ కూడా ఒక అద్భుతమైన మార్గాన్ని ఎన్నుకున్నారు. అదేంటి అంటే అమ్మా, నాన్నల్ని కలపాల్సిందే. అయితే విడిగా మీ నాన్నగారి దగ్గరున్నా, విడిగా మీ అమ్మగారి దగ్గరున్నా రెండో మనిషి ఖచ్చితంగా బాధపడతారు. అయితే కలిసి ఉండి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటేనే మంచి మంచిగా మా కుటుంబం ముందుకు వెళ్తుంది అని అనుకున్నారు. అయితే ముఖ్యంగా తల్లి అలాగే కొడుకులిద్దరు అంటే వైఫ్ సంగీత, కొడుకు సంజయ్ ఇద్దరు కూడా మంకు పట్టు పట్టారు. మేము మాట్లాడమంటే మాట్లాడమని వెళ్ళి లండన్‌లో కూర్చున్నారు. కానీ ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కూతురు దివ్య సాషాకి తన అన్న అన్న, తల్లి అన్న, తండ్రి అన్న చాలా ఇష్టం. అలాగే విజయ్ తల్లిదండ్రులు అంటే తాతయ్య, నానమ్మ అన్న చాలా ఇష్టం అనమాట. అందుకనే అన్న మనసు మార్చింది. ఇప్పుడు కొడుకు చేసిన పనికి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు విజయ్. తన పాస్‌పోర్ట్‌లో, అలాగే తన సర్టిఫికేట్స్‌లో, తన డాక్యుమెంట్స్‌లో అన్నిట్లో కూడా విజయ్ పేరు తీసేయాలి అని చెప్పేసి తను అప్లికేషన్ పెట్టుకున్నాడు. నిజానికి ఒక మనిషి పేరు మార్చుకోవాలి అంటే ఒక 3, 4 న్యూస్ పేపర్‌లలో తన ఒక అప్లై చేసినట్టు అంటే నా పేరు మార్చుకుంటున్నట్టు అప్లై చేస్తాం కదా! గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అది చూపించి పేపర్‌లో వెయ్యాలి. తర్వాత పాస్‌పోర్ట్‌లు గట్రా మార్చుకోవాలి. అంతవరకు వెళ్ళిపోయాడు విజయ్ కొడుకు సంజయ్. కానీ ఇప్పుడు తన మనసు మార్చుకున్నాడు. తను ఎంత పెద్ద తప్పు చేశాడో తనకి తెలుసుకున్నాడు. అయితే తండ్రి విషయంలో నేను చేసింది తప్పు అని తను ఏం చెప్పాడంటే,
ఎన్నో సందర్భాలలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అంత మాత్రాన హ్మ్, మనం జీవితాంతరం అదే పాయింట్ మీద ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం చేసిన తప్పుల్ని మనం సరిదిద్దుకోగలిగితేనే మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి లేకపోతే అది చాలా అంటే చాలా బాధని మిగులుస్తుంది. నేను నా తండ్రి విషయంలో చేసిన పొరపాటును సరిదిద్దుకున్నాను. నేనసలు అలా చేసి ఉండకూడదు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకంటూ ఉన్న మనుషుల్ని మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితులు, సమయం అన్నీ కూడా మనకి ఎదురు తిరుగుతూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వాళ్ళ అమ్మగారిని ఒప్పించటంలో మొదట కూతురు దివ్య నిజంగా తను ఒక లీడ్ తీసుకుంటే, సెకండ్ కొడుకు తన మనసు మార్చుకున్నాడు. ఎప్పుడైతే విజయ్ కొడుకు మనసు మార్చుకుని విజయ్ దగ్గరికి వచ్చాడో, అసలు నిజం చెప్పాలంటే హుటాహుటిన వచ్చేసారు వీళ్ళు. సెవెంత్‌న యాక్చువల్లీ ప్రమాణ స్వీకారం జరగాలి కదా! కానీ మ్యాటర్ ఏమైంది అంటే 118 సీట్లు ఇంకా మ్యాజికల్ ఫిగర్ అవ్వలేదని చెప్పేసి గవర్నర్ ఆబ్జెక్షన్ పెట్టాడు కదా! సో, అందుకని విషయంలోకొచ్చినట్టయితే ఇక తను హుటాహుటిన లండన్ నుంచి చెన్నైకి చేరుకున్నాడు. చెన్నైకి చేరుకోవడమే కాదండి, ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు. ఎంత సపోర్ట్‌గా ఉన్నాడు అంటే అంత సపోర్ట్‌గా ఉన్నాడనమాట. మనం ఊహించలేం దాన్ని. ఇక తన తండ్రి, తన కొడుకు ఇంత అద్భుతంగా తనని సపోర్ట్ చేసినందుకు విజయ్‌కి కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసాయి. నిజానికి వీసీకే పార్టీ వాళ్ళు చాలా ఎక్కువగా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఇక అందుకని నేను నా మనసు మార్చుకున్నానని చెప్పడం జరిగింది. అయితే విజయ్ ఇప్పుడు కొడుకు విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళే విషయంలో కొడుకుని ఇంకా ఎక్స్‌పోజ్ చేయటం లేదు. కారణం ఏంటి అంటే, ఇంకా తను చిన్న పిల్లాడు. 25 ఏళ్ల వయసంటే నిజంగా ఇప్పుడిప్పుడే కెరియర్‌లో తనకు తాను నిరూపించుకోవాలి, ఎన్నో విషయాలు నేర్చుకోవాలన్న దానిలో ఉన్నాడు. అయితే విజయ్ ఒక్కటే మాట అన్నాడు. "నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నీ నా విషయంలో నువ్వు చేసిన పనికి నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారు" అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈవెన్ కొడుకు చెప్పిన మాటకి కూడా, అంటే ఇక్కడ అమ్మతో విడాకులు వద్దు అంటే అప్పుడు విజయ్ ఒక్కటే మాట అన్నాడంట. "మీ అమ్మని నేను విడాకులు కోరలేదు. మీ అమ్మ నాకు విడాకులు ఇస్తానంటే నేను వద్దని చెప్పలేదు. కానీ జీవితం ఎటు తిరుగుతుంది అంటే నాకు కావాల్సింది నాకొచ్చింది. నా పిల్లలు, నా భార్య అందరూ నాతోనే ఉంటున్నారు. ఇప్పుడు నేను నిజంగా అటు నా రాష్ట్రాన్ని, ఇటు నా కుటుంబాన్ని రెండిటిని గెలుచుకున్నాను. ఇంతకు మించి నాకేం అవసరం లేదని" చెప్పాడట. ఫ్రెండ్స్, ఇది కోలీవుడ్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.